మిట్టల్కి పోవాలి. ఓ 30 కోట్ల భూమి అయితే 10 కోట్లను నవీన్ మిట్టల్కి ఇవ్వాలి, లేకపోతే పని కాదు, మళ్ళీ కష్టం. మళ్ళా ఆయన చిక్కడు దొరకడు, మళ్ళా అబ్బో మామూలు తెలివితేటలు కావవి, అది సూపర్, అది మ్యూజియంలో పెట్టాలి. అటువంటి తెలివితేటలు మనకు జీవితం ఎన్ని జన్మలెత్తినా దొరకవు మళ్ళా. అని ఎక్కడ చిక్కడు దొరకడండి ఆయన. ఇల్లీగల్ని లీగల్ చేయడంలో దిట్ట ఎవరైనా ఉన్నారంటే నవీన్ మిట్టల్. అందుకే పొలిటికల్ లీడర్స్ అందరికీ మా నవీన్ మిట్టల్ అన్న అంటే చాలా ఇష్టం. ఎందుకు, వాళ్ళు కూడా ఏమని చేస్తే ఈయన మంచి సలహాలు సూచనలు ఇస్తారు. అట్లా కాదన్నా ఇట్లా చేయాలి, ఇట్లయితే అది ఇల్లీగల్ అవుతుంది, ఇట్లా చేస్తే ఇల్లీగల్ లీగల్ అవుతుంది అని చెప్తాడు. సో అంత మంచి ఆనిముత్యం అన్నట్టు. ఆయన చదువుకున్న చదువు అంతా ఇల్లీగల్ని లీగల్ ఎట్లా చేయాలి అనే దానిపైనే ఉంటుంది. పోనీ లీగల్ని ఇల్లీగల్ చేసి వాడిని ఎట్లా కేసులు ఇరికించాలి అన్న దానిపైన ఉంటుంది ఆయన ఫోకస్ అంతా. లేదా ఎంత కమిషన్ తీసుకోవాలి, దీనికి ఈ భూమి రేట్ ఎంత, దీని విలువ ఎంత, ఈ విలువలో నాకెంత, సంతకం పెడతా, ఇస్తావా ఇస్తావా చేస్తావా, నువ్వు ఇవ్వకపోతే నేను పెట్టా. మళ్ళీ అది కూడా ఎవరు పడితే వాళ్ళని అడగరిగా. ఆయన దగ్గర సోకాల్డ్ 2-3 ఉంటారు. ఆ 2-3 నడిపిస్తారు అన్నట్టు మొత్తం డీలింగ్స్ అంతా. డైరెక్ట్గా ఈయననే దిగుతాడా ఇది నవీన్ మిట్టల్ గారు, దిగరు. సో ఇట్లుంటుంది ఈయన. ఇంకా చెప్పాలంటే ఒక కేటీఆర్ దగ్గర తప్ప మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు అందరి దగ్గర ఆఖరికి వాళ్ళ దగ్గర కూడా కమిషన్లు తీసుకుండు. వాళ్ళ భూముల్ని కూడా మంచిగా జనరలైజ్ చేయాలన్నా లీగలైజ్ చేయాలన్నా కేటీఆర్ దగ్గర మాత్రం పైసలు తీసుకోడట పాపం నవీన్ మిట్టల్ సార్. ఎప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరి దగ్గర తీసుకుంటాడు. ఇక జీవోలు ఏమైనా అడ్డు పెట్టాలన్నా, ఇంకేమైనా చేయాలన్నా, సంతకాలు పెట్టాలన్నా. వచ్చే నెల 22న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి జూలైలో వర్షాకాల సమావేశాలు ఆగస్టు 9 వరకు కొనసాగే ఛాన్స్. వైనాడ్ బరిలో ప్రియాంక, ఆ స్థానానికి రాహుల్ రాజీనామా చేసే ఛాన్స్. రాయబరేలీలో ఎంపీగా కొనసాగే అవకాశం. లోక్సభలో ఆమెతో కాంగ్రెస్కు మరింత బలం. సో ఇది దిశలోని వార్తలు. సమస్యలు చెప్పుకోవడానికి గవర్నమెంట్ ఫోన్ నెంబర్ ఉంటే బాగుండు మేడం. కానీ అట్లాంటివన్నీ కూడా సినిమాలలో జరుగుతాయి. ఇప్పుడు ఒకే ఒక్కటి సినిమా ఉంది చూసిరా, ఒక్కరోజు సీఎం, దాంట్లో ఇస్తారు. అట్లాంటి సినిమాలలో మాత్రమే మనం అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం నిజమైన గ్రౌండ్లో ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ మనకు కష్టం. వాళ్ళు రూలింగ్ కలెక్టర్ కాదు, కలెక్షన్ కింగ్స్ అంట. దరిద్రం తెలంగాణ ప్రజలది. అట్లా అయిపోయిందండి మన జిందగీ. ఏం చేస్తాం చెప్పండి. ఆంధ్రజ్యోతి చూస్తే క్రమబద్ధీకరణపై విజిలెన్స్ నివేదిక సిద్ధం. త్వరలో ప్రభుత్వానికి అందజేత. అసెంబ్లీ ఎన్నికల వేళ అక్రమ పర్వం. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల కబ్జా. రెగ్యులరైజ్ చేసిన అధికారులు. బీఆర్ఎస్ నేతల ప్రమేయం. వారి ఇంట్లో పనివాళ్ళు, డ్రైవర్లు, కార్యకర్తల పేరుపై క్రమబద్ధీకరణ. కోట్ల విలువైన స్థలాలను కారు చౌకగా కొట్టేసిన వైనం. వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి. సీఎం ఆదేశాలతో విచారణ. అగో మా ఈ అంబేద్కర్ యూనివర్సిటీ వెనకాల ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. వాళ్ళకి రిజిస్ట్రేషన్లు కాకుండానే కరెంటు మీటర్ పెట్టిరు. రిజిస్ట్రేషన్లు కాకుండానే వాటర్ కనెక్షన్ ఇచ్చిర్రు. రిజిస్ట్రేషన్ కాకుండానే సోకాల్డ్ విఐపీస్ ఆడ ఉన్నారు. ఇదంతా ఎవడి పుణ్యం అంటే మా కేటీఆర్ సార్ పుణ్యం. పాపం వాళ్ళు బీదోళ్ళు, తిననికి తిండి లేదు. మరి అటువంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఎందుకు అని చెప్పి పుక్కట్లు ఇచ్చిండట. కట్టుకోండి నాయన ఎవడు అడ్డు వస్తాడని చెప్పి. ఇంకా చెప్పాలంటే కోవిడ్ టైంలో మీకు గుర్తుందా, వాళ్ళకి తెలియకుండా కోవిడ్ టైంలో వాళ్ళ భూములకి వెళ్ళి రోడ్లు కూడా వేసేసిండంట. ఈ ఎక్కడ మన అంబేద్కర్ యూనివర్సిటీ ఆ ఏరియాలో, ఎగ్జాక్ట్ ప్లేస్ తెలియదు మనకి, మాదాపూర్కి సంబంధించిన కనెక్షన్లో రోడ్డు కూడా వేసి పడేసిండు అక్కడ. సో లబోదిబోం అండి. ఇప్పుడు కూడా కేసులు నడుస్తూనే ఉన్నాయి కోర్టుల. సో అంటే 59 జీవో తెచ్చిందే ఇటువంటి పనులు చేయనికి.
అండ్ ఇంకా పెద్ద విచిత్రం ఏంటంటే ఇవన్నీ మన రేవంత్ రెడ్డి సార్ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన అత్యద్భుతంగా ఆర్టీఐ యాక్ట్లు పెట్టుకొని మరి ఎవరైందనేది పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు మాట్లాడిండ్రు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు వీటి గురించి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇది నాకు వచ్చినటువంటి క్వశ్చన్ కాదు, మన రేవంత్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా గిదే క్వశ్చన్. మళ్ళీ మీరు ఆన్సర్ చెప్పాలి దీనికి. మొత్తం రెగ్యులరైజ్ చేసేసారు. ఆ రెగ్యులరైజ్ చేసినటువంటి ఐఏఎస్ ఎవరు? మా నవీన్ మిట్టలే, ది గ్రేట్ లెజెండరీ ఐఏఎస్. మన ఏమంటారు ఇక ది గ్రేట్ ఏమంటారు తెలివైన పరుడు, తెలివి పరుడు అంటారు చూసిరా, తెలివైన పరుడు అన్నట్టు. ఇక ఆయనకు మించిన తెలివి ఏ ఐఏఎస్ ఆఫీసర్కి ఉండదు. ఇక తెలంగాణ కాదు దునియా మొత్తం ఎత్తికినా దొరకరు ఇక అటువంటి ఐఏఎస్ ఆఫీసర్. సో రెగ్యులరైజ్ 59 జీవో ఉందా? 59 గవర్నమెంట్ ఆర్డర్ ఏం చెప్తుందండి? అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి మీరు కరెంటు బిల్లు కడుతున్నారా, కరెంటు కనెక్షన్ తీసుకున్నారా, అయితే ఆ భూమి మీదే. లేకపోయినా ఆ జీవో కొట్టుడు, సంతకం పెట్టుడు, తంబు పెట్టుడు, చలో రెగ్యులరైజ్ చేసుడు. అది కూడా ఎవరికి? 30% ఇస్తేనే, లేకపోతే కాదు. బీసీ లెక్కల కోసం ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే, ఆ తర్వాతే బీసీ